శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పుట్టినరోజు వేళ శ్రీవారి సేవలో తరించిన ఎమ్మెల్యే గంగుల కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కుల చెల్లింపు. వెంకమాంబ సత్రంలో భక్తులతో కలిసి అన్నప్రసాద స్వీకరణ. తన క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిపై స్పందించిన ఎమ్మెల్యే గంగుల తాను లేని వేళ దాడి చేయడానికి ఖండించిన మాజీ మంత్రి. దాడిని నిరసిస్తూ ఈ నెల 9వ తేదీన కరీంనగర్ బంద్కు పిలుపు. అన్ని వర్గాల వారు సహకరించాలని విజ్ఞప్తి. లంచం కోసం సామాన్యుడిని జలగల పీడిస్తున్న అవినీతి అసురులు. ఏసీబీ రైట్లను సైతం లెక్క చేయమంటున్న అవినీతి అధికారులు. తాజాగా ఏసీబీకి చిక్కిన కొత్తపల్లి పంచాయతీ సెక్రటరీ లంచం తీసుకుంటూ వేధిస్తున్నాడంటూ ఏసీబీ అధికారులను ఆశ్రయించిన ఇర్ఫాన్. కరీంనగర్ లో బీజేపీ గుండాల దాడిని ఖండిస్తున్నాం. బీజేపీ కార్యకర్తల దాడిపై జిల్లా బీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు జీవీ ఫైట్. మేము దాడులు మొదలు పెడితే బీజేపీ కార్యకర్తలు మిగలరని వార్నింగ్. ఘనంగా మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల బర్త్డే వేడుకలు. కేకులు కట్ చేసి సంబరాలు చేసుకునే అభిమానులు. పార్టీ శ్రేణులు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలనే ఆకాంక్ష. తన పుట్టినరోజు వేళ శ్రీవారి సేవలో తరించారు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కుటుంబ సమేతంగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అనంతరం వెంగమాంబ సత్రంలో భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ గత నెల 26వ తేదీన తన కుమారుడు గంగుల హరిహరణ సాయి వివాహం జరిగిందని, నూతన వధూవరులతో కలిసి కుటుంబ సభ్యుల మందరం స్వామివారి దర్శనం కోసం తిరుమలకు రావడం జరిగిందన్నారు. ఆ స్వామివారి కృపా కటాక్షాలు తెలంగాణ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. తన క్యాంపు కార్యాలయంపై బీజేపీ శ్రేణులు చేసిన దాడిని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఖండించారు. తాను తన పుట్టినరోజు వేళ శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల వెళితే కరీంనగర్లో కాషాయ శ్రేణులు ఈ ఘాతుకానికి తెగబడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన క్యాంపు కార్యాలయంపై దాడి పట్ల గంగుల స్పందించారు. తిరుమల నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల మధ్యన వైరుధ్యం, భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఇలాంటి దాడులు చేయడం సమంజసం కాదన్నారు. నేను లేని వేళ నా క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తున్నానన్నారు. దాడికి పాల్పడిన వారు ఎంతటి వారైనా వారిని కఠినంగా శిక్షించాలని పోలీస్ శాఖను కోరుతున్నానన్నారు. ప్రభుత్వ ప్రజల ఆస్తులను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానిదేనని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తన క్యాంపు కార్యాలయంపై దాడిని నిరసిస్తూ ఈ నెల 9వ తేదీ శనివారం కరీంనగర్ నగర బంద్కు పిలుపునిస్తున్నామని, ఈ బంద్కు నగరంలోని అన్ని వర్గాల ప్రజలతో పాటు వ్యాపార వాణిజ్య సంస్థలు మద్దతు ఇవ్వాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సైతం శాంతియుతంగా బంద్లో పాల్గొని సహకరించాలని పిలుపునిచ్చారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు లంచాలకు మరిగి సామాన్యుడిని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నారు. 5 నుంచి 6 అంకెల జీతం వస్తున్నప్పటికీ వారిలో లంచాలపై ఆశ చావడం లేదు. దరఖాస్తు చేసుకుంది చాలు, ఈ నిబంధన ఆ నిబంధన అంటూ నిజాయితీకి మోడళ్లలా కనిపిస్తూ పైసా లేనిది మాత్రం పని చేయమంటున్నారు. తాజాగా లంచం కోసం సామాన్యుడిని వేధిస్తున్న ఓ అవినీతి జలకకు ఏసీబీ అధికారులు చెక్ పెట్టారు. ఘటనకు సంబంధించిన వివరాలకు వెళితే పెద్దపల్లి జిల్లా ఊదల మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీలో ఇర్ఫాన్ అనే వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం అనుమతికి దరఖాస్తు చేసుకున్నాడు. లంచానికి మరిగిన పంచాయతీ కార్యదర్శి రామినేని కుమారస్వామి నిబంధనల పేరుతో దరఖాస్తులను తిరస్కరిస్తూ వేధింపులకు గురి చేస్తూ వస్తున్నాడు. ఏంటి పరిస్థితి అని బాధితుడు కార్యదర్శిని నిలదీయగా అసలు విషయం అప్పుడు బయటపెట్టాడు. 15,000 రూపాయలు లంచం ఇస్తే పర్మిషన్ వస్తుంది, లేకపోతే ఇలాగే జరుగుతుందంటూ సెలవిచ్చాడు. దీంతో బాధితుడు 15,000 రూపాయల్లో 5,000 రూపాయలు ఫోన్ పే ద్వారా కార్యదర్శికి చెల్లించాడు. అయినప్పటికీ మిగతా 10,000 కోసం కార్యదర్శి వేధిస్తూ ఉండటంతో ఏం చేయాలో పాలుపోని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఫోన్ పే ద్వారా తాను ట్రాన్స్ఫర్ చేసిన డబ్బులకు సంబంధించిన స్క్రీన్ షాట్ చూపించాడు. ఇర్ఫాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు కొత్తపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. పలు రికార్డులను పరిశీలించి పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకున్నట్టు నిర్ధారించి కార్యదర్శిని రిమాండ్కు తరలించారు. నమస్తే అండి, నేను తిరుపతి ఇన్స్పెక్టర్ ఏసీబీ కరీంనగర్ అండి.
ఈరోజు కొత్తపల్లి గ్రామ కార్యదర్శి శ్రీ రామినేని కుమారస్వామి గారిని కొత్తపల్లికి సంబంధించిన ఒక వ్యక్తి ఇంటి పర్మిషన్ గురించి అప్లై చేసుకుంటే గత 2 సంవత్సరాల నుంచి అతనికి పర్మిషన్ ఇవ్వకుండా రివర్ట్ చేస్తూ అతని అప్లికేషన్ రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఆయనే కొత్తపల్లి కార్యదర్శి కుమారస్వామి గారిని కలిస్తే ఇతను 20,000 డిమాండ్ చేస్తే 15,000 క్యాష్ రూపంలో మరియు 5,000 రూపాయలు ఫోన్పే ద్వారా చెల్లించడం జరిగింది. అయినా కూడా పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఏసీబీని ఆశ్రయిస్తే మేము దాన్ని ఎంక్వైరీ చేసి డీజీ మేడం పర్మిషన్ మేరకు ఈరోజు కేసు రిజిస్టర్ చేసి ఈ పంచాయతీ కార్యదర్శి దగ్గర దాని ఈ ఆఫీస్లో ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి రేపు స్పెషల్ కోర్టు ఏసీబీ ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై బీజేపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు జిల్లా బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు. కరీంనగర్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ గూండాల దాడిని చూసి ప్రజలు భయాందోళన చెందుతున్నారని అన్నారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన జీవి బీజేపీ శ్రేణులు దాడిపై ఫైర్ అయ్యారు. బండి సంజయ్ కేంద్ర హోంశాఖ మంత్రిగా సైనికులకు బదులు గూండాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. మేము దాడులు చేస్తే మీ బీజేపీ కార్యకర్తలు మిగలరని హెచ్చరించారు. విమర్శకు ప్రతి విమర్శ ఉండాలి గాని భౌతిక దాడులు సరికాదని హితవు పలికారు. క్యాంపు కార్యాలయం మీద దాడి వెనుక కాంగ్రెస్ హస్తం ఉందన్న జీవి దానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ కు వస్తున్న ప్రజాదరణ అడ్డుకునేందుకు భయం బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్ర బీజేపీ రేవంత్ కు సరెండర్ అయితే రేవంత్ రెడ్డి మోదీకి సరెండర్ అయ్యారని విమర్శించారు. బండి సంజయ్ రాష్ట్రంలో ఫ్యాక్షనిజం కల్చర్ తెస్తున్నాడన్న ఆయన బీఆర్ఎస్ ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక బండి సంజయ్ ఫ్రస్ట్రేషన్ లో భౌతిక దాడులు చేపిస్తున్నారన్నారు. బీజేపీ దాడులకు బీఆర్ఎస్ భయపడదని దాడులకు ప్రతి దాడులు తప్పవని హెచ్చరించారు. బీజేపీ దాడికి నిరసనగా రేపు నగర బంద్ నిర్వహిస్తున్నామన్న ఆయన అన్ని వర్గాల ప్రజలు తమ బంద్కు స్వచ్ఛందంగా మద్దతు ఇస్తున్నారన్నారు. కాంగ్రెస్ కి అదేవిధంగా బీజేపీకి నేను చెప్తున్నాను, మీరు ఇంకొక విషయం గమనించాలి. భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్రంలో 20 సంవత్సరాల నుంచి ఎక్కడ భారతీయ జనతా పార్టీకి వెళ్తే ఈడ సంబరాలు, నెక్స్ట్ మేమే గెలుస్తాం సంఘాలు గుర్తుకుంటాం. అక్కడ ఎక్కడో వెస్ట్ బెంగాల్ మనకు ఈమెలోకి ఉంటే ఆ వెస్ట్ బెంగాల్ పైన ఉన్నది, అక్కడ వాళ్ళు గెలిస్తే నెక్స్ట్ మేమే, మహారాష్ట్రలోకి వెళ్తే మళ్ళీ మహారాష్ట్రమే, బీహార్లోకి వెళ్తే మేము, కర్ణాటకలోకి వెళ్తే మేము. అంటే ఇక్కడ చేసేది ఏం లేదు కానీ ఎవడో కొడుకు పుడుతుంటే వాడిని నా కొడుకుని ముద్దు పెట్టుకుంటుంది బీజేపీ వాళ్ళ చేస్తారు. 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాం మనం. ఒక్కొక్క రాష్ట్రంలో అక్కడ ఉన్న రాజకీయ ప్రవర్తన బట్టి, అక్కడ ఉన్న రాజకీయ శైలి బట్టి ఆ రాష్ట్రంలో వాళ్ళు పదవి ఎన్నుకుంటారు. ఇవాళ ఏ మొహం పెట్టి ఎవరి మొహం చూసి ఇక్కడ ప్రజలు బీజేపీకి ఓటేయాలని నేను అడుగుతున్నాను. ఒక్క నాయకుడు సగం ఉన్నాడా ఈ రాష్ట్రంలో బీజేపీ నాయకుడు? ఒక్క నాయకుడున్న ప్రజల కోసం పోరాటం చేసే నాయకుడు ఉన్నాడా ఇవాళ ఇక్కడ? ఎట్లా వస్తుందండి మీకు? వేరే రాష్ట్రానికి వెళ్తే ఈడ సంఖ్యలు గుర్తుకుంటారు. ఇవాళ వెస్ట్ బెంగాల్లో ఎవరిని పట్టుకొచ్చారు? టీఎంసీ నుంచే తీసుకొచ్చి మీరు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి, మీ బీజేపీ నాయకుడు కాదు, అక్కడ వేరే పార్టీ పట్టుకొచ్చా మీరు లేపిన ఆయన. వాళ్ళు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు త్యాగాలు చేసుకున్నారు, అధికార పార్టీ మీద పోరాటం చేసుకుంటా ప్రజలకు మద్దతు కూడగట్టుకున్నారు. ఇక్కడ మీరేం చేస్తున్నారు? ఇక మీరు ప్రతిపక్ష నాయకులు మా మీద కదా మీరు చేసే ప్రతాపం అంతా. ఒక్కరోజున బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారిని గట్టిగా తిట్టిన సందర్భాలు ఉన్నాయా? ఒక్కరోజున ఇక్కడ ప్రజా పోరాటం చేస్తున్నా? ఒక్కరోజు ప్రజల పక్షం నిలబడ్డా? ఇవాళ బండి సంజయ్ గారు అటాక్ చేయాల్సిన మమ్మల్ని కాదండి, కాంగ్రెస్ పార్టీ నాయకులను అటాక్ చేయాలి. ఇవాళ రైతులు గిట్టుబాటు ధర లేకుండా రైతుల కొనుగోలు కేంద్రంలో పడిగాపులు గారు చచ్చిపోతున్నారు. ఎండ దెబ్బలాకి టెంట్లు లేవు, మార్కెట్ యార్డ్ చక్కగా లేవు, ఇంతవరకు మిల్లులకు కనీసం అలాట్మెంట్ లేవు, నీళ్లు పడి ధాన్యం అంతా ఖరాబ్ అయిపోతున్నది. ఒక్కసారి కూడా ఎందుకు మాట్లాడలేడు మరి బండి సంజయ్ గారు? రైతులు హిందువులు కాదా? జనహృదయ నేత కరీంనగర్ అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జన్మదిన వేడుకలు కరీంనగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా కొనసాగాయి. అభిమానులు బీఆర్ఎస్ శ్రేణులు కేకులు కట్ చేసి పండుగ వాతావరణంలో జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. తమ అభిమాన నేత గంగుల నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. కరీంనగర్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా కొనసాగాయి. నగర బీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా బీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై గులాబీ శ్రేణులతో కలిసి భారీ కేక్ ను కట్ చేసి మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. తమ అభిమాన నాయకుడు కరీంనగర్ ను అభివృద్ధి దిశలో తీసుకెళ్లిన గంగుల నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కరీంనగర్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు సీనియర్ మోస్ట్ నాయకులు గౌరవనీయులు గంగుల కమలాకర్ గారి పుట్టిన వేడుకలు కరీంనగర్లో ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు
కరీంనగర్ నగరంలో వెంకటేశ్వర స్వామి గుడిలో విద్యార్థి విభాగం నాయకుడు మా పొన్ను అనిల్ ఆధ్వర్యంలో టిఫిన్ పంపకము పూజలు, అదేవిధంగా నగర అధ్యక్షుడు హరిశంకర్ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున చెట్ల పంపకము, సీట్ పంపకము, కేక్ కటింగ్, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొని వారి యొక్క జన్మదినం రోజు గంగుల కమలాకర్ గారు ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని చెప్పి కరీంనగర్ ప్రజలకు నిరంతరం సేవ చేయాలని, వారికి దేవుడు అన్ని విధాలా సహకరించాలని చెప్పి కోరుతున్నారు. సుదీర్ఘంగా సుమారు 4 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు కార్పొరేటర్ తోటి 30-40 సంవత్సరాల రాజకీయ చరిత్ర గంగుల కమలాకర్ గారు ఎల్లవేళలా బాగుండాలని చెప్పి కోరుతూ జిల్లా పార్టీ తరఫున కూడా వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఓటమి ఎరగని నాయకుడు కరీంనగర్ అభివృద్ధి ప్రదాత పెద్దలు మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నగర బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో భారీ కేక్ కట్ చేసి పండ్ల పువ్వుల చెట్లను పంపిణీ కానీ సీట్ల పంపిణీ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావు గారు, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మాజీ గ్రంథాలయ చైర్మన్, బీఆర్ఎస్ నాయకులు, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఇది మా కరీంనగర్ నియోజకవర్గం అంతా పెద్ద ఎత్తున జరుపుకుంటున్న పండుగ. ఎందుకంటే కరీంనగర్ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి ఈ 18 ఏళ్లలో కరీంనగర్ను హైదరాబాద్ తర్వాత 2వ నగరంగా తీర్చిదిద్దిన నాయకుడు ఆయుర ఆరోగ్యాలతో 100 సంవత్సరాలు ఈ ఆరోగ్యంగా 100 సంవత్సరాల బర్త్డే జరుపుకోవాలని అందరి ప్రజల ఆశీస్సులతో కరీంనగర్ కాన్స్టిట్యున్సీకి సేవలు కొనసాగించాలని ఆ భగవంతుని కోరుకుంటూ కరీంనగర్ గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం అల్పాహార వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పొన్నం అనిల్ కుమార్ మాట్లాడుతూ కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గంగుల కమలాకర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మా అందరి అభిమాన నాయకుడు గంగుల కమలాకర్ గారి జన్మదినం ఈరోజు కరీంనగర్ నగరంలో, కరీంనగర్ నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణంలో అందరం కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటా ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు ఈ జన్మదిన వేడుకల ప్రారంభం ఇక్కడ వెంకటేశ్వర గంగుల కమలాకర్ గారికి అత్యంత ఇష్టమైన దేవుడు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి ఇక్కడ ఉన్న వారందరూ కూడా అల్పాహార వితరణ కార్యక్రమం చేసి వారి జన్మదిన వేడుకలు ప్రారంభం చేసి ఉన్నాము. ఈరోజు సాయంత్రం వరకు కూడా నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుకలు నిర్వహిస్తూ ఉన్నాం. వారు రాజకీయంగా ఇంకా అత్యున్నత పదవులు అధిరోహించాలని, వారి నాయకత్వంలో మొక్కలుగా ఉన్నటువంటి మా నాయకులంతా కూడా మహావృక్షాలుగా అయ్యేంత మా అందరికీ వారు దోహదపడాలని, మా అందరికీ కూడా సహకరించాలని, దానికోసం వారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, వారి దీవెనలు మా అందరిపైన ఉండాలని, ఆ దేవుడి దీవెనలు కమలాకరణపై ఉండాలని కోరుకుంటున్నాను. దుర్షేడ్ మాజీ ఉప సర్పంచ్ సుంకిసాల సంపత్రావు ఆధ్వర్యంలో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జన్మదిన వేడుకలను 4వ డివిజన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి మిఠాయిలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా సంపత్రావు మాట్లాడుతూ కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గంగుల కమలాకర్ జన్మదిన వేడుకలను డివిజన్లో ఘనంగా నిర్వహించాలని, వారు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంపత్రావుతో పాటు దురేషడ్ సింగిల్ విండో చైర్మన్ తోట తిరుపతి, శ్రీరామోజీ తిరుపతి, గోలె సంతోష్, నేరేళ్ల శ్రీనివాస్, ముత్తునూరి రాజ్ కమల్, గుండేటి కుమార్, నేరేళ్ల మహేష్, డివిజన్ నాయకులు, గంగుల అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల వీర బ్రహ్మేంద్ర వృద్ధుల ఆశ్రమంలో 7వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి గూడెల్లి రాజకుమార్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా రాజకుమార్ మాట్లాడుతూ మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు తన యొక్క గాడ్ ఫాదర్ గంగుల కమలాకర్ జన్మదిన శుభాకాంక్షలు వేడుకలను పురస్కరించుకొని వృద్ధులకు అన్నదాన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వారు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాజ్కుమార్తో పాటు ఖలీం, ఫిరోజ్, అల్తాఫ్, వినోద్, రవికుమార్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు నా గాడ్ ఫాదర్ శ్రీ గంగుల కమలాకర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీ వీర బ్రహ్మేంద్ర వృద్ధుల ఆశ్రమంలో అన్నగారి జన్మదిన సందర్భంగా అన్నగారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని అన్నదానం చేయడం జరిగినది. జీకే యూత్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఓ బ్లడ్ బ్యాంక్ లో గంగుల అభిమానులు సుమారు 100 మంది రక్తదానం నిర్వహించారు.
ఈ సందర్భంగా అధ్యక్షులు మొగలజీ వెంకట్ మాట్లాడుతూ గంగుల కమలాకర్ పుట్టినరోజును పురస్కరించుకుని తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదానాన్ని ఏర్పాటు చేశామని శిబిరం ద్వారా ఏర్పాటు చేసిన రక్తాన్ని తలసేమియా వ్యాధిగ్రస్తులకు అందించనున్నట్లు తెలిపారు. ప్రతి ఏడులాగే ఈ ఏడు కూడా రక్తదానాన్ని నిర్వహించినట్లు తెలిపారు. మాజీ మంత్రివర్యులు గౌరవ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్న గారి 57వ జన్మదినం పురస్కరించుకొని ఈరోజు ప్రతి ఏటా ఎలాగైతే గత 15 సంవత్సరాల నుండి ఎలాగైతే బ్లడ్ డొనేషన్ చేస్తామో అదేవిధంగా ఈరోజు జీకే యూత్ ఆధ్వర్యంలో ప్రతిసారి కూడా ఒక 100 మందికి తక్కువ కాకుండా బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. తలసేమియా వ్యాధిగ్రస్తులకు మేము బ్లడ్ ప్రతి సంవత్సరం గంగుల కమలాకర్ అన్న జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదానం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ జన్మదిన సందర్భంగా 31వ డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేటర్ ఎస్టీ ముఖద్దర్ హుస్సేన్ ఆధ్వర్యంలో డివిజన్లోని కార్మికులకు, పేద ప్రజలకు కోళ్లు, టోపీలు, టవల్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ మాట్లాడుతూ కమలాకర్ ఆయురారోగ్యాలతో ఉండాలని, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రి కావాలని అల్లాను ప్రార్థిస్తున్నానని, తనకు టికెట్ ఇచ్చి గెలిపించుకున్నందుకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు మా ప్రియతమ నాయకులు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి జన్మదినం సందర్భంగా 31 డివిజన్లో నా ఆధ్వర్యంలో మా కార్మికులకు మరియు మా డివిజన్ ప్రజలకు కొంతమందికి కోళ్ళు, మరి టవాలలు, టోపీలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు ఆరోగ్యాలతో ఉండాలి, మరి భవిష్యత్తులో మరోసారి మంత్రి కావాలని, టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నాకు అండదండలా నిలబడిన మా కమలాకర్ అన్నకు మరియు నా ఎన్నికల్లో నాతోడు ఉండి మరోసారి నాకు గెలిపించినందుకు ప్రత్యేకంగా ఆయనకు నా తరపున నుండి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆయన ఓ మేరునగం, ఆయన నవ్వు ఓ చల్లని వానజల్లు, ఆయన పలుకులు ధాన్యం గింజల గలగలలు, ఆర్తుల పట్ల ప్రేమ, భాషలో మట్టి పరిమళం ఆయనకే సొంతం. అన్నా అని ఆర్తిగా పిలిస్తే అరక్షణం కూడా ఆలస్యం చేయని తత్వం ఆయనదే. కరీంనగర్ గడ్డపై ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఎంతటి నాయకులైనా వరుసగా రెండవసారి గెలిచిన చరిత్ర లేదు. అలాంటి గడ్డపై 4 సార్లు విజయ దుందుబి మోగించిన ప్రజానాయకుడు, కరీంనగర్ అభివృద్ధి కోసమే జన్మించిన కారణజన్ముడు, నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం తపన పడే డైనమిక్ లీడర్ గులాబీ బాస్. కేసీఆర్తో ముందుగా కరీంనగర్ భీముడు అని పిలిపించుకునే ఆ మహానాయకుడే మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలతో మీ శ్వేత, ఎస్ఎస్సి కరీంనగర్ అందిస్తోన్న స్పెషల్ రిపోర్ట్స్. 2001లో టీడీపీ నుండి సాధారణ కౌన్సిలర్గా రాజకీయ అరంగేట్రం చేసిన గంగుల కమలాకర్ 2005 నుంచి 2009 వరకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేటర్లుగా ప్రజలకు సేవలందించారు. 2009లో అదే పార్టీ నుండి అసెంబ్లీ బరిలోకి దిగి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. సమైక్య పాలనలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా కరీంనగర్ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేశారు. ఓవైపు ఉవ్వెత్తున ఎగిసి పాడుతూ ఉన్న తెలంగాణ ఉద్యమంలో నేను సైతం అంటూ 2012లో నాటి ఉద్యమ నేత మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కూటికి చేరారు. టీడీపీలో ఉండి తెలంగాణ కోసం గొంతెత్తిన గంగుల తెరాసాలో చేరిన తర్వాత తెలంగాణ సాధనే ధ్యేయంగా కరీంనగర్ నియోజకవర్గంలో ఉద్యమాన్ని ఉవ్వెత్తున ముందుకు తీసుకెళ్లారు. 2014లో తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా బరిలోకి దిగి మరోసారి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అధికార పార్టీలో సభ్యుడిగా స్వయం పాలనలో నాటి సీఎం కేసీఆర్ సహకారంతో కరీంనగర్ను అభివృద్ధి బాటలో పరిగెత్తించారు. స్మార్ట్ సిటీ కరీంనగర్కు వందలాది కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి నగరాన్ని తెలంగాణలోని ఆదర్శంగా నిలిపారు.
గులాబీ బాస్ కేసీఆర్ కు దగ్గరవాడిగా నమ్మకస్తుడిగా ఈ విశిష్టతలు విభిన్నతలు గమనించిన అప్పటి సీఎం కేసీఆర్ తన మంత్రివర్గంలో స్థానం కల్పించారు. బీసీ బిడ్డగా వెనుకబడిన వర్గాలకు గంగుల అందించిన సేవలను గుర్తించి బీసీ సంక్షేమ శాఖతో పాటు ఆ పన్నుల కడుపు నింపే పౌర సరఫరాల శాఖని అప్పగించారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా మంత్రిగా తన పదవులను నిర్వర్తించి ఆ పదవులకే వన్నె తెచ్చిన ఘనత గంగులది. బ్యాంక్ సమైక్య పాలనలో అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిన కరీంనగరాన్ని స్వయం పాలనలో అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్ సహకారంతో అనేక కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని ప్రధాన అంతర్గత రోడ్లను నిర్మించారు. తలాపునే మానేరు డ్యాం ఉన్నప్పటికీ తాగునీటికి ఇబ్బందులు, వాటర్ ట్యాంకర్ల వద్ద ఆడబిడ్డలు పడుతున్న కష్టాలకు చెక్ పెట్టారు. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ప్రతినిత్యం నీటిని సరఫరా చేసి తాగునీటి సమస్యకు పరిష్కారం చూపారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం జలాలను తీసుకొచ్చి మండుటెండల్లో చెరువులను మత్తడి దూకించారు. మరోవైపు వరద కాలువతో ఆచంపల్లి చెరువులోకి నీరు రాక దానిపై ఆధారపడ్డ కొలుసు చెరువులు ఏడారిగా మారడాన్ని గమనించిన మాజీ మంత్రి గంగుల వరద కాలువ వద్ద ప్రత్యేక చర్యలు తీసుకొని గొలుసుకట్టు చెరువులకు పునరుజ్జీవాన్ని తీసుకొచ్చారు. సాగునీరు లేక బీడుబడ్డ భూములను సస్యశ్యామలం చేశారు. పెద్ద చదువులు చదువుకున్న కరీంనగర్ యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడాన్ని గమనించిన వారికి ఇక్కడే ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. గులాబీ బాస్ కేసీఆర్, చిన్న బాస్ కేటీఆర్ల సహకారంతో కరీంనగరానికి ఐటీ హబ్ ను తీసుకొచ్చారు. కరీంనగర్ ఉజ్వల పార్క్ వద్ద గల ఐటీ టవర్ గత 2020 జూలై 21వ తేదీన నాటి మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ చేతుల మీదుగా ప్రారంభించబడి విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా గంగుల తీసుకున్న చర్యలతో కరీంనగర్ కు ప్రభుత్వ మెడికల్ కాలేజీ సాకారమైంది. కరీంనగర్ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఓవైపు అన్ని హంగులతో కేబుల్ బ్రిడ్జ్ ని నిర్మించారు. పంచమ ద్వారాలతో విరాజిల్లిన కరీంనగరానికి షష్టమ ద్వారంగా కేబుల్ బ్రిడ్జ్ ని నిలిపారు. మరోవైపు మానేరు రివర్ ఫ్రంట్ పనులు ప్రారంభించినప్పటికీ ప్రభుత్వం మారడం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోకపోవడంతో అటు కేబుల్ బ్రిడ్జి, అటు మానేరు రివర్ ఫ్రంట్ ప్రతిష్ట మసకబారింది. శ్రీవారి భక్తులకు జీవితంలో ఒక్కసారైనా తిరుమల తిరుపతికి వెళ్లి స్వామివారి బ్రహ్మోత్సవాలను తనివి తీరా చూడాలనే కోరిక, కానీ అంత దూరం వెళ్లి బ్రహ్మోత్సవాలను చూసినా తృప్తి చెందిన పరిస్థితి. అలాంటి భక్తుల కోసం ఎమ్మెల్యే గంగుల స్వామివారిని తిరుమల నుండి కరీంనగర్కు తీసుకొచ్చారు. తిరుమల తిరుపతి ధీటుగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను కరీంనగర్లో ప్రారంభించి 6 సంవత్సరాల పాటు నిరాటంకంగా నిర్వహించారు. సప్తమి రథ గోవింద, తెప్పోత్సవహిత గోవింద, పారువేట పటు గోవింద, ప్రణయ కలహ చటు గోవింద, బహుసేవా ప్రియ గోవింద, భవభయ భంజన గోవింద, బ్రహ్మాది సేవిత గోవింద, బ్రహ్మోత్సవ నవ గోవింద. కరీంనగర్ అంటే కల్లోల జిల్లా కాదు, కోటి కళల ఖిల్లాగా మార్చారు గంగుల.
కరీంనగరాన్ని జాతీయ అంతర్జాతీయ ప్రదర్శనలకు కల్చరల్ ఈవెంట్లకు వేదికగా నిలిపారు. స్మార్ట్ సిటీ కరీంనగర్కు జంక్షన్లు ప్రధాన ఆకర్షణగా నిలిచేలా అధునాతన డిజైన్లతో కూడళ్లను నిర్మించారు. నగరంలో మొత్తం 16 కూడళ్లు ఉండగా ఇందులో కొత్తగా 13 కూడళ్లను నిర్మించారు. పనే దైవంగా, ప్రజలే ప్రాణంగా గులాబీ కేసీఆర్ దీవెనలే ఆయువుగా ముందుకు సాగుతూ ఉన్న జనహృదయ నేత మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల నిండు నూరేళ్లు ప్రజాసేవలో తరించాలని కోరుకుందాం. మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తూ ముందుకు సాగాలని ప్రార్థిద్దాం. 56 వసంతాల దిగ్విజయంగా పూర్తి చేసుకుని 57వ వసంతంలోకి అడుగు పడుతున్న మీకు హ్యాపీ బర్త్డే బాస్. తెలంగాణ బీసీ సంక్షేమం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు కరీంనగర్లో ఘనంగా కొనసాగాయి. ఇటు కరీంనగర్తో పాటు అటు హుజనాబాద్లో కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు కేకులు కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తమ అభిమాన నేత పొన్నం నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని వేడుకున్నారు. కరీంనగర్ మంచిర్యాల చౌరస్తాలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై భారీ కేక్ కట్ చేసి బాణసంచా పేల్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రయాణికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమ కాలంలో పొన్నం ప్రభాకర్ కీలకమైన పాత్ర పోషించడమే కాకుండా నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన నాయకుడిగా గుర్తింపు పొందారని నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో ఆయన చేసిన కృషి ఎంతో గొప్పదని కొనియాడారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ బీసీల సంక్షేమం, యువత అభివృద్ధి, రవాణా రంగ పురోగతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ప్రజానాయకుడిగా మంత్రి ప్రత్యేక గుర్తింపు పొందారని తెలిపారు. సాధారణ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకున్నారని అన్నారు. ముందుగా మరి మన మంత్రివర్యులు గౌరవనీయులు కరీంనగర్ ముద్దుబిడ్డ పొన్నం ప్రభాకర్ అన్న గారికి కరీంనగర్ కాంగ్రెస్ తరఫున మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి వారు ఒక బీసీ ముద్దుబిడ్డ కరీంనగర్కు మరి చాలా సంవత్సరాల నుంచి రాజకీయంగా ఎంతో మందిని ముందుకు తీసుకొచ్చిన ఒక గొప్ప మేధావి మా సోదరులు. మరి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి తెలంగాణ ఇంకా ముందుకు వెళ్ళడానికి తన వంతు పాత్ర పోషించాలని చెప్పేసి మరి ఈరోజు ఇక్కడ కరీంనగర్లో మనము పెద్దలు హర్ష మల్లేశన్న అన్నగారు, తర్వాత యూత్ కాంగ్రెస్ ఫాహెద్ భాయ్, ఇతర కాంగ్రెస్ ప్రముఖులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి మంచిర్యాల చౌరస్తాలో కేక్ కట్ చేయడం జరిగింది. కరీంనగర్ తెలంగాణ చౌక్లో మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా కొనసాగాయి. ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు నగర కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ ను కట్ చేసి సంబరాలను నిర్వహించారు. తమ అభిమాన నేత పొన్నం ప్రభాకర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులైనటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారి జన్మదినం సందర్భంగా నేడు సహచర కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు నాయకులతో కలిసి ఈరోజు గీతాభవన్ వద్ద కేక్ కట్ చేసి అలా బటర్ మిల్క్ పంపిణీ చేయడం జరిగింది. కరీంనగర్ వేదికగా జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం లోపల కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధన లోపల వారు పోషించినటువంటి పాత్ర తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ కూడా మర్చిపోదు. మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు పురస్కరించుకుని కాంగ్రెస్ నేత దేవేందర్ పటేల్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై నిరుపేదలకు అన్నం బాక్సులు, వాటర్ బాటిళ్లను అందజేశారు. పొన్నం ప్రభాకర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కరీంనగర్ ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మరియు బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ పిఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పొన్నం ప్రభాకర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
పుట్టినరోజు వేళ శ్రీవారి సేవలో తరించిన ఎమ్మెల్యే గంగుల కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కుల చెల్లింపు, వెంకమాంబ సత్రంలో భక్తులతో కలిసి అన్నప్రసాద స్వీకరణ. తన క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిపై స్పందించిన ఎమ్మెల్యే గంగుల తాను లేని వేళ దాడి చేయడానికి ఖండించిన మాజీ మంత్రి దాడిని నిరసిస్తూ ఈ నెల 9వ తేదీన కరీంనగర్ బంద్కు పిలుపు, అన్ని వర్గాల వారు సహకరించాలని విజ్ఞప్తి. లంచం కోసం సామాన్యుడిని జలగల పీడిస్తున్న అవినీతి అసురులు, ఏసీబీ రైతులను సైతం లెక్క చేయమంటున్న అవినీతి అధికారులు. తాజాగా ఏసీబీకి చిక్కిన కొత్తపల్లి పంచాయతీ సెక్రటరీ లంచం తీసుకుంటూ వేధిస్తున్నాడంటూ ఏసీబీ అధికారులను ఆశ్రయించిన ఇర్ఫాన్. కరీంనగర్లో బీజేపీ గుండాల దాడిని ఖండిస్తున్నాం. బీజేపీ కార్యకర్తల దాడిపై జిల్లా బీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు GV5 మేము దాడులు మొదలు పెడితే బీజేపీ కార్యకర్తలు మిగలరని వార్నింగ్. ఘనంగా మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల బర్త్డే వేడుకలు, కేకులు కట్ చేసి సంబరాలు చేసుకునే అభిమానులు, పార్టీ శ్రేణులు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలనే ఆకాంక్ష. ఇవి నాటి వార్తలు. చూస్తున్నానండి శ్వేత న్యూస్.